తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు అనంత డిప్యూటీ మేయర్ గంపన్న. దళితుడుననే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డితో ప్రాణహాని ఉందని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు సాకే గంపన్న. అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై రెండు సంవత్సరాలు కాబడుతున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు మొన్న 3 రోజుల క్రితము దళితుడు గిరిజనుడు అనేది కూడా ఆలోచించుకోకుండా మా సోదరుడు సాకే వెంకటరాముడు గారికి ఫోన్ చేసి, నీ తమ్ముని చెప్పు, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, వాడిని కొంచెము నోరు అదుపులో పెట్టుకోమను అనేదే కాకుండా మేము మా నోటితో చెప్పలేనంత విధంగా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలందరూ 7వ తారీఖు విజయవాడలో ప్రెస్ మీట్ భారీ ఎత్తున పెట్టడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో కూడా అన్ని కులాలు ప్రజాప్రతినిధులు సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా గిరిజన సంఘాలు దాదాపు ఒక 20-25 సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా జేసీ సోదరులు ఒక గిరిజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సబబు కాదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు చాలా రాజకీయంగా అనవమైన వారు. వాళ్ళకుండే అనవమాన్ని కూడా మరిచి, వాళ్ళుండే స్థాయిని మరిచి ఒక ఎమ్మెల్యే స్థాయి అనేది కూడా గుర్తుపెట్టుకోకుండా చాలా దిగజారి మా యొక్క గిరిజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. దీన్ని ఒక గిరిజన సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ అయ్యి మనమందరూ సమానంగా ఇలాంటి దౌర్జన్యాలని ప్రతిఘటించాలనే విధంగా ఇలాంటి దౌర్జన్య పరులని మనము చూస్తూ ఊరికే ఉంటే ఈ ఒక డిప్యూటీ మేయర్ స్థాయిలో ఉండే విధంగా ఫోన్లు చేసి మీ ఆస్తుల మీద పడతాం రేపు సోమవారం నుంచి అని మాట్లాడారంటే చిండాబండాలకి రక్షణ ఎక్కడ ఉన్నది అని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కాబట్టి జేసీ సోదరుల నుంచి మాకి మా కుటుంబానికి అందరికి కూడా ప్రాణహాని ఉందని కూడా తెలియజేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన దృష్టి సారించి వాళ్ళపైన కఠిన శాఖపరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రాత మూలకంగా